సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలను అందించాలని జిల్లా కలెక్టర్ మొజమిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వర్క్ షాప్ నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లులో పేర్కొన్న అంశాలు, ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణను పరిశీలించిన నిపుణుల బృందం నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లును రూపొందించిందని తెలిపారు. నిజం తెలిసినా, స్థానిక పరిస్థితి తెలిసినా కోర్టుకు పంపించే పరిస్థితిలో ఉండే మనం 3-4 సంవత్సరాల నుంచి. చాలా చక్కటి మట్టికి నేను అనుకుంటున్నాను. వెళ్ళిన భూములు కూడా పాస్బుక్లో ఎంత అవ్వగానే అదే ఆధార్కి అయిపోతాయి. నేను అలా జరిగినప్పుడు ఎలా ఇంటర్ప్రిట్ చేశానంటే, మన పాస్బుక్ మన ఖాతా నంబర్ కసైనా పార్సల్ ఆన్ పార్సల్స్ జస్ట్ లైక్ 1B లాగా భూదార్ పార్సల్ కష్టం. అమ్మితే ఆటోమేటిక్గా నాలా అయిపోతుంది, పర్మిషన్ ఇచ్చినా అవ్వకపోయినా నాలా అయిపోతుంది. ఈ భూదార్ నంబర్ సర్వే గురించి ఈ బిల్ ఇస్ సైలెంట్. సర్వే గురించి బిల్ ఇస్ సైలెంట్. ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికీ ఒకే అభిప్రాయం ఉన్నట్టు నాకు కూడా తెలుస్తుంది. సరిగ్గా కాకుండా కాపాడడానికి ఒక చట్టం ఉంది, ఏదో కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఏంటంటే, ఒక సర్వే ఉదాహరణకి 2 గుంటలు 3 గుంటలు అమ్మడానికి తహసీల్దార్ గారి దగ్గర రాకూడదు. 2 గుంటలు అయితే 4 అయ్యి అమ్మాలని ఒక చట్టం పెట్టుకోవాలి. ఎందుకంటే 2 నాకు తెలుసు ఇక్కడ గుంటలు చేయలేరని. ఇది కూడా ఒక సలహా పంపిద్దామంటే మనం చర్చ తర్వాత సరే. రికార్డ్ ఆఫ్ రైట్స్ పాస్బుక్తో పాటు ఈ ఒక డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఎంత చిన్న ముక్క నమ్మాలనేది కూడా యాక్చువల్లీ, ఉదాహరణకి నా దగ్గర ఎకరం ఉంది, భూదార్ నంబర్లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 5తో స్టార్ట్ అవుతాయి. 5000 అంటే అవన్నీ గవర్నమెంట్ నంబర్లు. ఎప్పటికీ కొనుగోలు చేయడం, వాళ్ళు ఎప్పుడు కొనుగోలు రాలేదు. ఇప్పుడు మనకి ఏమవుతుంది, సర్వే నంబర్ 160. ఈ మన అబ్జెక్షనబుల్ ల్యాండ్స్, మన భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ అంటే ఆ రైతులకు సంబంధించి ఫర్దర్ క్రెడిట్ ఏజెన్సీస్కి మిగతా డేటా అలా ఉంచేస్తే ఓకేనా? ఆర్డీఓ గారికి ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్స్ అన్ని ఏ రకంగా మనం మళ్ళీ పరిశీలించాలి? ఒకసారి ఆల్రెడీ స్క్రూటినీ జరిగింది, మళ్ళీ ఒకసారి పేపర్ని సృష్టించుకున్నారు. ఆ డేట్ తర్వాత సృష్టించుకున్న వాళ్ళది ఏం చేయాలి? అప్పుడు అప్లై చేసి పరిష్కారం కాని వాళ్ళది ఇప్పుడు ఏ పద్ధతిగా మనం స్క్రూటినీ చేయాలంటే రెండో అంశం. మూడోది, ఇది రెవెన్యూ ఫంక్షనరీగా మాట్లాడితే ఫీల్డ్ అఫీషియల్స్ లేవు స్క్రూటినీ చేయాలన్నా. గ్రామ స్థాయి ఫీల్డ్ అఫీషియల్స్ లేనప్పుడు అది కూడా బిల్లులో ఎక్కడ మాట్లాడడం జరగలేదని, ఒక విలేజ్ అఫీషియల్ ఉంటారనేది ఒక వేరే రకంగా ప్రెస్ ద్వారా విన్నాం, కానీ అఫీషియల్గా నామినేషన్ కాలేదు. ఒకేలా మనం రీసర్వే, రీసెటిల్మెంట్, రికార్డ్ ఆఫ్ రైట్ బిల్డింగ్ అప్, క్వశ్చనింగ్ ఆఫ్ సాదాగాయికలు ఇవన్నీ చేస్తే చేయాల్సింది ఎవరు? ఈ యంత్రాంగం